श्रीगुरुभ्यो नमः। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासंप्रदायकर्तृभ्यो वंश्यऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। पंचाशत्वर्णरूपेण या व्याप्तमिदं जगत् शब्दब्रह्ममयीं वाणीं भजेतां परदेवताम्। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। దివ్యాత్మ స్వరూపులారా, చక్కగా 48 కారికలు అయిపోయినాయి. 49 ఆసక్తి యొక్క భేదాలు. నిన్న చెప్పుకున్న 3 కారికల్ని ఒకసారి పునశ్చరణ చేసి ఈరోజు ముందుకెళ్దాం. వైరాగ్యాత్ ప్రకృతిలయః సంసారో భవతి రాజసాద్రాగాత్ ఐశ్వర్యాత్ అవిఘాతో విపర్యయాత్ తద్విపర్యాసః. 46వ కారిక. ఏష ప్రత్యయ సర్గో విపర్యయాశక్తి తుష్టి సిద్ధాఖ్యః గుణవైషమ్య విమర్దాత్ తస్య చ భేదాస్తు 50. 47వ కారిక. పంచ విపర్యయ భేదా భవంత్యశక్తిశ్చ కరణవైకల్యాత్ 28 భేదా తుష్టిర్నవధా అష్టధా సిద్ధిః భేదస్తమసో అష్టవిధో మోహస్య చ దశవిధో మహామోహః తామిశ్రో అష్టాదశధా తథా భవత్యంధతామిశ్రః. సో వైరాగ్యంతో ఎంతవరకు వెళ్తాము? వైరాగ్యం కలిగింది. వైరాగ్యంతో ఏ స్థానం వరకు వెళ్ళగలుగుతామంటే ప్రకృతి లయలో అవుతారు. ప్రకృతి లయ అనేటువంటిది సిద్ధిస్తుంది. కానీ రాగం వల్ల వైరాగ్యం ఉంటేనేమో ప్రకృతి లయ, రాగం ఉంటే బంధం. రాగంతో అంటే అటాచ్మెంట్ ఉంది అంటే అది బెలూన్ని పైకి ఎగరనివ్వదు, కిందే ఉంచుతుంది. వైరాగ్యం అంటే ఈ బెలూన్కి ఏం తాడు కట్టలేదు. వైరాగ్యం అంటే నో స్ట్రింగ్స్ అటాచ్డ్, స్ట్రింగ్లెస్, నో బంధం, వెళ్ళిపోతుంది. అది ఎంతవరకు వెళ్తుందంటే ప్రకృతి లయం అని చెప్తున్నారు. అణిమాది అష్టసిద్ధులు సిద్ధించితే దీన్ని ఐశ్వర్యం అనుకున్నాం కదా. ఐశ్వర్యం అంటే అణిమాది సిద్ధులు సిద్ధించడం. ఇది సిద్ధిస్తే ఏమవుతుంది? మోక్షానికి ప్రతిబంధకాలు ఏమన్నా వస్తే ఇవి అడ్డంగా నిలబడతాయి, అంతే. అందుకు భిన్నంగా అనైశ్వర్యం ఉంది. అనైశ్వర్యం ఉంది అని అంటే విఘాతాలు వస్తుంటాయి. ఉదాహరణకి ఇందాక చెప్పుకున్న దోమలు ఎలుకలు ఉదాహరణలే ఉన్నాయండి. ఆ సిద్ధి ఉంది. సిద్ధి అంటే ఏంటి? ఎలుకల బోనో లేకపోతే దోమలకి రిపెల్లెంటో ఏదో ఉంది, అవి పెట్టి కూర్చున్నారు, కాస్త ప్రశాంతంగా ఉంటాం. ధ్యానంలో విఘ్నం పోయింది, అది చెప్తున్నారు. ఈ ఐశ్వర్యం అంటే కూడా చెప్పుకున్నాం. ఈశ్వరస్య భావ ఐశ్వర్యం, ఈశ్వరుని యొక్క భావం. అంటే ఈశ్వరుడు అంటే ఎవరు?
అన్నిటినీ అధీనంలో ఉంచుకున్నటువంటి వాడు. అంటే అన్నిటికంటే ప్రభువు ఎవరైతే ఉన్నారో ఆయన ఈశ్వరుడు. ఆయన అందుకనే ఆ ఈశ్వరస్య భావం అంటే ఈశ్వరునికి ఉన్నటువంటిది ఏదైతే ఉందో అదే ఈశ్వరం. కాబట్టి సిద్ధులు ఎవరు ఇవ్వగలుగుతారు? ఉన్నవాడే ఇవ్వగలుగుతాడు. ఉన్నవాడే ఇవ్వగలుగుతాడు, అంతే కదా. లేనివాడు ఏమిస్తాడు? సో ఏది కావాలన్నా, అందుకనే ఐశ్వర్యం కావాలంటే శివుడికి అభిషేకం చేయించండి అని చెప్తారు. దరిద్రం పోవాలంటే దారిద్ర దుఃఖ దహనాయ నమశివాయ. అంటే ఐశ్వర్యం ఏదైనా కానివ్వండి ఇవ్వగలిగిన వాడు ఎవరు? ఈశ్వరుడు. ఈశ్వరస్య భావ ఐశ్వర్యం. ఇది మామూలుగా సిద్ధిస్తుందా? సిద్ధించదు. ఇది ఎంతో సాధన ఉండాలి. సాధన చేస్తే సిద్ధిస్తుంది. తర్వాత బుద్ధి యొక్క సృష్టి 2 రకాలని చెప్పుకున్నాం. సాత్విక, తామసిక. సాత్విక బుద్ధి యొక్క లక్షణాలు 4 అని చెప్పుకున్నాం. ధర్మము, జ్ఞానము, ధర్మము, జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము. ఇది ఆర్డర్. దీనికి విపరీతము తామస బుద్ధి యొక్క లక్షణాలు. అధర్మం, అజ్ఞానం, రాగం, అనైశ్వర్యం. వైరాగ్యానికి ఆపోజిట్ రాగం, లేదా రాగానికి ఆపోజిట్ వైరాగ్యం. సో వైరాగ్యం కలిగితే ఏమవుతుంది? ప్రకృతి యందు లీనమవటం జరుగుతుంది. ప్రకృతి లయులు అని అంటారు. ఇది ఎంతకాలం వాళ్ళు అలా ఉంటారు అనేటువంటిది మనకి పతంజలి యోగ దర్శనం చెప్తే అందులో వివరంగా వస్తుంది. ఏ పదార్థం మీద ధ్యానం చేస్తే ఎంతకాలం మళ్ళీ జన్మ ఎత్తకుండా ఉండగలుగుతారు అనేటువంటిది కూడా పతంజలి యోగ దర్శనాల్లో ఉంది. బుద్ధిస్టులు బాగా దీన్ని సిద్ధింపు చేసుకుంటున్నారు, సిద్ధి వరకు వెళ్తున్నారు. మన దగ్గర ఉన్నారు, లేరని నేను అన్ను. కానీ చాలామంది ఆశ్రమాల్లో నేను చూసినంత వరకు మరీ హిమాలయాల్లో డీప్గా వెళ్తే అక్కడ ఉండరని నేను చెప్పాను. కనపడరు సామాన్యంగా. వచ్చేటువంటి వాళ్ళు కూడా అడిగేటువంటిది ఏంటి? సామాన్యమైనటువంటి అడుగుతున్నారు తప్ప నాకు ఆ సిద్ధి వరకు నేను చెయ్యాలి సాధన అనేటువంటి వాళ్ళు తక్కువ మంది. అలా మన దగ్గరే ఉన్నారు. మనం ఎక్కడికి వెళ్ళాం? గుడి వేరు, ఆశ్రమాలు వేరు. ఆశ్రమాల్లో ఉంటారు. వింటారు. ఇప్పుడు మీరు కైలాశాశ్రమము, స్వర్గాశ్రమం ఇలాంటివి ఉన్నాయి. రోజు హరిద్వార్లో సాధన ఇలాంటివి ఉన్నాయి. హాల్లో చాలామంది కూర్చుని వింటుంటారు రోజు. మరి అక్కడ జరిగేది జ్ఞానబోధ. సౌత్లో తక్కువ, నేను కాదంట్లా. మేము ఈ ప్రయత్నం మొదలుపెట్టిన కారణం కూడా అదే. నేను అక్కడికి వెళ్ళవలసినటువంటి వాడిని కూడా స్వామీజీ ఆపి మీ దగ్గరే చేద్దాము, మీ ద్వారా మన దగ్గర ఇవి జరగటం లేదు, మీ ద్వారా 10 మందికి జరిగే అవకాశం వస్తుంది. ఇట్లా మీరు చేస్తున్నారని తెలిస్తే ఎవరన్నా వచ్చి మెల్లమెల్లగా వెంటనే వస్తాను కదా, 6 నెలలకు రావచ్చు, ఏడాదికి రావచ్చు, తెలియాలి. సో తెలిస్తే 6 నెలలకో సంవత్సరానికో వస్తారు మెల్లగా. కానీ తెలియకపోతే ఏంటంటే మీరు ఫస్ట్ మీరు అంటే ఇంతకుముందు ఇంకా 2 అమ్మగారులు ఉండేవాళ్ళు. వాళ్ళు స్వామీజీలు ఉన్నప్పుడు విన్నారు, కానీ మళ్ళీ పెద్ద ఏజ్ కాబట్టి వాళ్ళు ఎక్కువసేపు ఉండేది కాదు. సో నార్త్లో ఇప్పటికి కూడా జరుగుతుంది, అది జ్ఞానబోధ జరుగుతుంది. ఏకాంత సాధనలు ఉన్నాయి. కాశీ అలాంటి ప్లేసెస్లోకి వెళ్తే విమర్శిస్తారు, కానీ అఘోర సాధనలు కొన్ని ఉన్నాయి, తాంత్రిక సాధనలు ఉన్నాయి. అవన్నీ కూడా బయట కనపడరు ఎవరు. డీప్ అందరికి కనిపించే టైమ్స్లో చేయరు, వేరే సమయాల్లో చేస్తారు. అవి వేరే. బట్ తాంత్రిక సాధనలు కాకుండా జ్ఞాన మార్గానికి సంబంధించినటువంటి సాధనలు, ఉపదేశాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఆశ్రమాల యొక్క లక్ష్యం ఇదే ఉద్దేశంతో అఖండానందగిరి స్వాములు వారు ఆయన మొదలుపెట్టించిన ఆయన చెప్పింది ఒకటే మాట, మీ ద్వారా 10 మందికి బెనిఫిట్ అవుతుంది అనేదే మా విశ్వాసం. ఆయన నాకు ఒకటే మాట అడిగారు, మీరు నేర్చుకున్నది మీరు 10 మందికి నేర్పాలి. అదొక్కటే చెప్పింది ఆయన.
అలా అలా ఉన్నారు కాబట్టి పరంపర ఇంకా మహాత్ములు ఉన్నారు, పరంపర కొనసాగుతుంది. అట్లాగే మాకు గురువు అంటే ఈయన విద్యాగురు, అఖండానందగిరి స్వాముల వారు విద్యాగురు. కానీ గురుదేవులు అని అంటే మాత్రం రామేశ్వరానందగిరి స్వాముల వారు కుండలిని యోగము సాధన అంతా నేర్పించి ఏ విధంగా సాధనా మార్గంలో ఉండాలి. సో నేను చేసిందంతా కూడా ఆయన నేర్పింది. ఏదన్నా సరిగ్గా చేయలేకపోయినంటే అది ఇక్కడ లోపం, ఆయన చెప్పడంలో లోపం లేదు, అది నేను సరిగ్గా దాన్ని పాటించలేకపోవటమో లేకపోతే దాన్ని అంతగా చెప్పిన స్థాయికి నేనేమైనా చేయలేకపోయి ఉండొచ్చు. కానీ మిస్టేక్స్ ఉంటే అవి నావి. కానీ వాళ్ళు మాత్రం ప్యూర్ 100% జ్ఞాన మార్గము, 100% వాళ్ళు చెప్పటంలో ఎక్కడ లోపం లేకుండా చెప్పారు. ఎంత చెప్పాలో అంత చెప్పారు. అందులో గ్రహించుకోలేకపోవటం అనేటువంటిది ఇక్కడ లోపం. అంత చెప్పిన స్థాయిలో నేను గ్రహించుకోలేకపోయాను అనుకోండి, అది ఇక్కడ లోపమే తప్ప వాళ్ళు మాత్రం లోపం లేకుండా చెప్పారు వాళ్ళు. సో ఇది ప్రకృతి లయలు. దాని గురించి వివరంగా కావాలంటే మాత్రం పతంజలి యోగ దర్శనం చదవాల్సింది. అందుకనే సాంఖ్యము యోగము ఈ రెండు కూడా పెయిర్ అనమాట. అలాగే న్యాయము వైశేషికము పేరు. పూర్వమీమాంస ఉత్తరమీమాంస అదొక పేరు. పూర్వమీమాంస అంతా కర్మకాండ, ఉత్తరమీమాంస అంతా కూడా జ్ఞానకాండ. నిన్న మొన్న స్వామీజీ చెప్తున్నారు, జ్ఞానకాండ అంటే జ్ఞానానికి సంబంధించి మొత్తం వేదం మొత్తంలో ఒక 4000 మంత్రాలనండి, ఖండికలనండి, కారికలనండి, ఇవన్నీ 4000 ఉంటాయేమో. దాదాపు 1,00,000 వరకు వేద మంత్రాలు ఉంటే జ్ఞానానికి 4000. అంటే అంత స్థాయి దాకా మిగతావన్నీ కూడా దాదాపు 86,000 అంతా కూడా కర్మకాండకు సంబంధించినటువంటివి ఉంటాయి మంత్రాలు. ఈశావాస్యోపనిషత్తు ఉంది, అది 40వ అధ్యాయం. అంటే మొదటి 39 అధ్యాయాలు కర్మకాండకు సంబంధించినటువంటివి. సో అలా 46వ కారికలోకి వచ్చేటప్పటికి బుద్ధి యొక్క సృష్టిలో భేదాలు, అది మొత్తం కలిసి ఏమని చెప్పారు, 4 విధాలు. వీటిల్లో మళ్ళీ గుణభేదాలతోటి 50 రకాలు అవుతుంది. ఈ విపర్యము అంటే సంశయము, ఇవన్నీ కూడా బుద్ధి యొక్క భేదాలు. సో దీన్నే ప్రత్యయ సర్గ అని చెప్పారు. ప్రత్యయ సర్గ అంటే బుద్ధి యొక్క లేదా బుద్ధి వలన జరిగేటువంటిది అని చెప్పారు. అవేంటి, విపర్యము, అశక్తి, ఇంపార్టెంట్ అశక్తి, ఎన్ని రకాల శక్తులు ఉంటుందో అశక్తి, తుష్టి, సిద్ధి. ఈ ఒక్కొక్క దాంట్లో మళ్ళీ బైఫర్కేషన్స్ డివిజన్స్ ఉండి మొత్తం 50 రకాలు అవుతుంది. దీన్ని ప్రత్యయ సర్గ అని ఎందుకన్నారు, ప్రతీయంతే విషయాః అనేన ఇది విషయాల్ని ప్రకాశింపచేస్తుంది. ప్రతీయంతే అంటే ప్రకాశింపచేసేటువంటిది అని. అంటే విషయాలు ప్రకాశమానం అవుతాయి. అంటే బుద్ధి అక్కడ ప్రసరించే వరకు ఆ వస్తు జ్ఞానం అనేటువంటిది ప్రకాశింపబడదు మనకి. అందుకని ప్రతీయంతే విషయాః అనేన ఇది ప్రత్యయ. సో దీని యొక్క సర్గ 4 రకాలు. విపర్యం అంటే సంశయము చెప్పుకున్నాం. అశక్తి అనంటే దాన్ని సరిగ్గా నిర్ధారించుకోలేకపోవటము. తుష్టి అనంటే అనిపించకపోవటం, తెలుసుకుంటే ఏంటి తెలుసుకుంటే ఏంటి, తెలుసుకోకపోతే ఏంటి, ఉంటే ఉంది పోతే పోయింది. అది స్థాణువు అయితే అయింది, దొంగ అయితే దొంగ అయ్యాడు, మనిషి అయితే మనిషి అయ్యాడు, ఏంటి నాకు అన్నట్టుగా ఉంటాం. తుష్టి. సిద్ధి అని అంటే కొంత విచారణ చేసి ఏదో ఒక కారణంతో దాని మీద ఏదో ఉదాహరణకి స్థాణు మీద ఒక పక్షి వచ్చి వాలింది, అయితే ఇది స్థాణువు మనిషి కాదు, అలా నిర్ధారించుకోవటం సిద్ధి. ఆ నిర్ధారించుకునేటటువంటి జ్ఞానం కలగటం. తర్వాత విపర్యము అనేటువంటిది 5 రకాలని చెప్పుకున్నాం. ఆసక్తిలో 28, తుష్టి 9 రకాలు, సిద్ధి 8 రకాలు. విపర్యం అంటే 5 విధాలు ఏమేంటి, ఫస్ట్ది తమః, మోహః, మహామోహః, తామిశ్రః, అంధతామిశ్రః. తామిశ్రము, అంధతామిశ్రము నరకాలు, గరుడ పురాణంలో నరకాల గురించి వచ్చే వర్ణన, అది కాదు ఇక్కడ. మోహము, మహామోహము, ఈ 2 అంటే గుర్తుపెట్టుకోవడానికి ఈజీ అనమాట. విపర్యంలో భేదాలు ఏంటి, ఫస్ట్ది తమస్సు, తమస్సుతోటి మోహము, మోహము మహామోహము, తామిశ్రము అంధతామిశ్రం. అలాగే తమస్సు యొక్క భేదాలు 8 విధాలు, మోహానికి భేదాలు
8, మహామోహానికి 10, తామిశ్రము 18, అంధతామిశ్రము 18. తమోభేదం, తమస్సు అంటే ప్రళయ శబ్దం యొక్క అర్థాన్ని అజ్ఞానం వలన సరిగ్గా తెలుసుకోలేకపోవడం తమహ. అంటే అక్కడ అంత కనిపిస్తూనే ఉంటుంది కానీ అజ్ఞానం ఆవరించినప్పుడు అది అనేటువంటి జ్ఞానం, దాని గురించి యథార్థ జ్ఞానం కలగకపోవటం. దీనికి ఉదాహరణ కొంత సాధన చేసిన తర్వాత కానివ్వండి, కొంత నాలెడ్జ్ వచ్చిన తర్వాత కానీ, లేకపోతే అజ్ఞాన దశలో నన్ను మించినటువంటి వాడు లేడు, అంతా నాకు తెలుసు, నాకు తెలియంది ఏమీ లేదు అనిపిస్తుంది కొంత చదివినప్పుడు. దీనికే భర్తృహరి నీతి శ్లోకం అనుకుంటే ఒకటి చెప్పింది. దాని అర్థం ఏంటంటే, కొంచెం జ్ఞానం కలిగినప్పుడు, కొంచెం జ్ఞానం కలిగింది, అమ్మ నా అంతటి వాడు ఇంకొకటి లేడు, నాకు తెలిసినంత ఇంకొకటి ఎవరికి తెలియదు అనేటువంటి భావన కలిగింది. కానీ ఎప్పుడైతే పండితులతోటి, అంటే విజ్ఞానవంతులైనటువంటి వాళ్ళతోటి సాంగత్యం ఏర్పడిందో అప్పుడు అర్థమైందిట, నాకు తెలిసింది ఇంతే అని. దాన్నే ఆ భర్తృహరి శ్లోకంలో ఎలా చెప్తారనంటే, కొంచెం జ్ఞానం కలిగి ఒక మదగజం వలె తిరిగాను, ఎప్పుడైతే ఈ పండితులు అనేటువంటి సింహం దగ్గరికి వచ్చానో అప్పుడు నేను ఎంత అనేది నాకు తెలిసిపోయింది అని చెప్పుకొస్తారు. సో తమోభేదము అజ్ఞానంతో యథార్థ జ్ఞానం కలగకపోవటం, లేదా భావించుకోవటం, అధికంగా భావించుకోవటం. నేను ముక్తుణ్ణి, నేను స్వేచ్ఛాజీవిని, నేను స్వతంత్రుడిని. ఎంత స్వతంత్రుడి? వర్షం పడి పంట పడితే నువ్వు తింటున్నావు, వర్షం పడలేదు, పంట పండలేదు, ఏం చేస్తాం? మన ముక్తి అంతే, అలా ఉంటుంది. సో ఇవి ఆత్మలు కావు. అనాత్మను ఆత్మగా భావించటమే తమస్సు. ఇది వేదాంతంలో ఏం చెప్తారంటే అజ్ఞానం అని చెప్తారు, అవిద్యయే అజ్ఞానం అని చెప్తారు, అవిద్యారూపం. తర్వాత మోహం అంటే ఏంటంటే అణిమాద సిద్ధులు కలిగాయి కానీ మోక్షం దాకా ఇంకా కంటిన్యూ చేయకుండా ఇక్కడ ఏదో ఆడుకుంటూ కూర్చున్నాడు, అయిపోయింది. మోక్ష పర్యంతం సాధన చేయకపోవటమే మోహం. తర్వాత అణిమాద సిద్ధుల గురించి చెప్పుకున్నాం. అణిమ, లగిమ, మహిమ, గరిమ, ప్రాకామ్య, ప్రాప్తి, ఈశిత్వ, వశిత్వ. తర్వాత మహామోహం, దేవతలకు సుఖాలను ఇచ్చేటువంటి 5 విషయాలు, సూక్ష్మ రూపాలు. అలాగే మానవులకు 5 రకాలు, రెండింటికి స్థూల రూపాలను. ఈ విధంగా దేవమానవ సంబద్ధమై 10 అవుతాయి. ఇది మహామోహ భేదాలు. ఈ పంచతన్మాత్రలు ఏవైతే ఉన్నాయో అవి సూక్ష్మ రూపాలు, ఇవి దేవతలకు సుఖాలను ఇచ్చేటువంటివి. ఈ 5 మానవులకు సుఖము దుఃఖము 2 ఇస్తాయి, ఇవి స్థూల రూపాలు. ఈ విధంగా దేవ మానవ సంబద్ధమై ఇవి 10. ఇవే మహామోహ భేదాలు. తామిశ్రం, లౌకిక అలౌకికమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, అంటే దేవతలకు సుఖాలను ఇచ్చేటువంటి పంచతన్మాత్రలు, మానవులకి సుఖ దుఃఖాలను ఇచ్చేటువంటి పంచతన్మాత్రలు, స్థూల రూపాలు 10. ఆ 10 ప్లస్ 8 విధాలైనటువంటి ఐశ్వర్యం, అష్టవిధ ఐశ్వర్యము, 10 + 8 18 తామిశ్రము. ఈ తామిశ్రం యొక్క భేదాలే తామిశ్రానికి కూడా చెప్పారు. భేదం ఒకటే ఏంటంటే, విషయాలు అనుభవిస్తున్నప్పుడు మరణం సంభవించింది, లేదా సిద్ధుల నుంచి భ్రష్టత్వం కలిగింది, అంటే సిద్ధులు పోయినాయి, పోగొట్టుకున్నాడు. అది జరిగితే అప్పుడేమవుతుంది? అత్యంత దుఃఖహేతు అవుతుంది. అందుచేత దీన్ని అంధతామిశ్రము అని చెప్పారు. అంటే అంధతామిశ్రం కానంత వరకు అది తామిశ్రం, వాటిని అనుభవిస్తూ ఉంటాడు కాబట్టి. ఇంకొకలాగా చెప్పాలంటే ద్వేష భావనయే తామిశ్రం. సో ఈ విధంగా మొత్తం కలిసి 62 భేదాలు. తర్వాత ఆసక్తి యొక్క భేదాలు చూస్తున్నాం. ఆసక్తులు అనేటువంటిది చెప్పుకున్నామా? చెప్పుకోలేదు కదా. ఆసక్తి భేదాలు చెప్పుకోవాలి. అవి ఎన్ని అనుకున్నాము ఆసక్తి భేదాలు? చూద్దాం, ఇప్పుడు లెక్క పెట్టుకుంటారు. ఏకాదశేంద్రియవధాః, అంటే ఏకాదశ ఇంద్రియవధాః. ఇంద్రియవధాః అంటే ఇంద్రియ ఆఘాతములు, ఇంద్రియాలలో ఏర్పడేటువంటి డిఫెక్ట్స్, డిమెరిట్స్ అండ్ డిఫెక్ట్స్. ఎన్ని అవి? 11 ఇంద్రియాలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క ఇంద్రియం యొక్క బలహీనత లేదా దానికి తగినటువంటి ఇన్కేపబిలిటీ అది ఒక్కొక్కటి 18. ఏకాదశేంద్రియవధాః సహ బుద్ధివధైః అశక్తిరుద్దిష్టా, అంటే అశక్తి ఉద్దిష్ట. సప్తదశవధా అంటే 17. ఇంద్రియవధాః 11,
బుద్ధికి సంబంధించినటువంటివి 17. బుద్ధేర్ విపర్యయాత్ తుష్టి సిద్ధీనాం. మనస్సు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, ఈ 11టిని ఎవరి యొక్క సృష్టి అని చెప్పుకున్నాం. ఈ 11టిని కార్యం అనుకుంటే వీటికి కారణం ఏంటి చెప్పుకున్నాం. దీన్ని సాత్విక సృష్టి అని కూడా అనుకున్నాం. అహంకారం యొక్క సాత్విక సృష్టిలో 11, అదే తామసిక సృష్టిలో 5 పంచతన్మాత్రలు. 11 సాత్విక సృష్టిలో ఏది పంచ జ్ఞానేంద్రియ, పంచ కర్మేంద్రియ, మనస్సు. తామసిక సృష్టిలో పంచతన్మాత్రలు. పంచతన్మాత్రల నుంచి పంచభూతాలు వచ్చాయి. ఈ మొత్తం ఎన్ని 11, 5, 16 అహంకారం యొక్క సృష్టి. షోడశక అని చెప్పుకున్నాం. ఈ అహంకారం కార్యమైతే దీనికి కారణం బుద్ధి. ఆ బుద్ధి 2 రకాలు, అదే అక్కడ చెప్పుకున్నాం. 4 లక్షణాలు సాత్వికం, 4 లక్షణాలు తామసికం. సో బుద్ధి వైకల్యంతో ఏర్పడేటువంటి విఘాతాలతో కూడా ఆసక్తి అనేటువంటిది ఏర్పడుతుంది. సో మనస్సు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాల్లో కలిగేటువంటి విఘాతాలు బుద్ధి వైకల్యముతో కూడి ఆసక్తి అనేటువంటిది ఏర్పడుతుంది. తుష్టి మరియు సిద్ధుల విపర్యం వలన, అంటే ఉండాల్సిన విధంగా ఉండకపోవటం వలన విఘాతం అంటే బుద్ధికి 17 వధలు కలుగుతాయి. వధ అంటే వైకల్యాలు కలుగుతాయి. ఇంకొంత విచారణ చేద్దాం దీన్నే. ఇంద్రియాలు వాటికి నిర్దిష్టమైనటువంటి విషయాల్ని గ్రహించలేకపోవటమే అశక్తి. ఇవి 11 రకాలని చెప్పుకున్నాం. ఉదాహరణకి ఇప్పుడు ఇది ఎందుకు అవసరమైంది? ఇంద్రియంలో ఒక వైకల్యం ఏర్పడింది, డిమెరిట్ వచ్చింది. అలాగే ఇంకా కొంతకాలం అయితే ఇంకేదో వస్తాయి, ఇంకా కొంతకాలం వేస్తాయి, ఇవి పెట్టుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్కటి ఎడిషనల్స్ వచ్చేస్తుంటాయి. తర్వాత చేతులు కింద పెట్టకుండా లేచేవాళ్ళు 4 కాళ్ళ మీద లేస్తారు. సహజం ఇవన్నీ. అందుకనే అంటారు వృద్ధులు బాలులు సమానం అని. ఎందుకని? పిల్లలు ఇలా చేతులు కింద పెట్టి మెల్లగా, పసిపిల్లలు లేవాలంటే లేచే వయసులో చూడండి, అబ్జర్వ్ చేయండి, చేతులు మెల్లగా పెట్టి లేదా గోడకు చేతులు పెట్టి మెల్లగా లేస్తారు 4 కాళ్ళతోటి లేచి. అలాగే వృద్ధులు కూడా ఫస్ట్ చేతులు కింద పెట్టుకొని తక్కువనే లేస్తారు స్ట్రైట్గా. తర్వాత ఒక చెయ్యి కింద పెట్టి మెల్లగా లేస్తారు 3 కాళ్ళు. తర్వాత 2 చేతులు కింద పెట్టి పక్కకి తిరిగి 4 కాళ్ళు. సో ఇవి ఇంద్రియాలకు సంబంధించిన లోపాలే. ఇవి ప్రకృతి సహజం. ఇవన్నీ అందరికీ వస్తాయి. ఆయుష్ ఉండాలి కానీ ఇవన్నీ చూసి అనుభవించే వెళ్తాం. ఆయుష్ లేదు, అదృష్టం. ఆ స్టేజ్ రాకుండానే వెళ్ళిపోయామా, అమ్మవారి అనుగ్రహం అనుకోవాలి. సో ఇంద్రియాలు వాటికి నిర్దిష్టమైనటువంటి విషయాన్ని గ్రహించలేకపోవటమే అశక్తి. చూపు సరిగ్గా అనకపోవటం. ఈ అశక్తి భేదాలు 28. భవంత్యశక్తేశ్చ కరణ వైకల్యాత్ 28 భేదా అనేటువంటిది చెప్పేటువంటి విషయం అన్నమాట. ఈ 11 ఇంద్రియాలకు సంబంధించినవి. ఇది మీరైనా కూడా చెప్పేస్తారు, నేనే చెప్పక్కర్లేదు. 11 ఇంద్రియాలు ఏంటో తెలుసు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క లోపం. మీరే చెప్పండి. పంచకర్మేంద్రియాలు తీసుకుని చెప్పండి. ఇవన్నీ జ్ఞానేంద్రియాలు తీసుకుని చెప్పండి. పోనీ కంటికి అంధత్వము, చెవికి చెవుడు, తర్వాత కొంతకాలం అయిన తర్వాత స్పర్శ తెలియదు. ఏమిరా మొద్దలు దోమ కొట్టినా తెలియదు, ఏం కొట్టినా తెలియదు అన్నట్టు ఉంటాడు. సో తెలీదా? ఓకే, ఆయన కూడా తెలియదు, పెయిన్ తెలియదు. సో స్పర్శ ప్రసుప్తి అంటారు దాన్ని. షుగర్ పేషెంట్ బతికిన బాగుండదు కానీ బట్ పోయేటప్పుడు మటుకు బాగుండదు. హార్ట్ అటాక్ వస్తే వేరే వాళ్ళు 15 నిమిషాలు సఫర్ అవుతారు. వీళ్ళకి అది ఉండదు, అసలు సెన్సే ఉండదు. హార్ట్ అసలు ప్రాబ్లం వచ్చి హార్ట్ అటాక్ వస్తే వీళ్ళకి తెలియదు, పోతాడు అంతే డైరెక్ట్. సో ఫస్ట్ది కంటికి వచ్చేటువంటి దాన్ని ఏమంటాం? అంధత్వము. చెవులకు వచ్చేటువంటిది బధిరత్వము. తర్వాత త్వకేంద్రియం తెలియకపోవటం ప్రసుప్తి, స్పర్శ తెలియకపోవటం. తర్వాత రుచి తెలియకపోవటం ఉంటుంది కదమ్మా, ఉపజిహ్విక. సంస్కృత పదాలు. ఇది అంటే సాంఖ్య దర్శన శాస్త్రంలో చెప్పినటువంటి పదాలు. మనం సాంఖ్యం చదువుతున్నామంటే ఏంటంటే ఈ పదాల పరిచయం ఉండాలి.
తెలుగులో చెప్పటం ఇవి, కానీ శాస్త్రం ఏం చెప్తుంది అంటే సాంఖ్య దర్శన శాస్త్రం ఏం చెప్తుందో ఆ పదాలు ఇవి. అంధత్వము, బధిరిత్వము, ప్రసుప్తి, ఉపజిహ్విక, ఘ్రాణపాకము. ఘ్రాణపాకం అంటే స్మెల్ తెలియదు నాకైతే అప్పుడే పోయింది. తర్వాత ఈ రుచి తెలియకపోవటమే కాకుండా ఇక్కడే ఇంకొక లోపం కూడా ఏర్పడుతుంది. మూగిక, మాట సరిగ్గా మూగుతనం రాకపోవటం. తర్వాత చెయ్యి పని చేయకపోవటం, కుణిత్వం. అదే కుంటితనం వస్తుంది. కుంటితనాన్ని ఖాంజ్యం. ఖాంజ్యం అంటే పంగుం అని సంస్కృతంలో ఒక శబ్దం విన్నాం కదా, పంగ్వంధవత్ అని చెప్పి కారికలో చెప్పుకుంటుంటాం. పంగ్వంధవత్, పంగుహు. పంగుహు అంటే అంధ, అది వాళ్ళిద్దరు. సాంఖ్య దర్శన శాస్త్రంలో దీన్ని ఈ అశక్తిని ఏమంటున్నారు? ఖాంజ్యం. తర్వాత గుద సంబంధమైనటువంటి వ్యాధులు అంటే పైల్స్ కావచ్చు, లేకపోతే ఇవన్నీ ఉంటాయి చూడండి, లేకపోతే కాన్స్టిపేషన్ కూడా దానికి సంబంధించిందేమో కదా. సో ఆ ఎక్స్క్రిషన్ ఆర్గానికి సంబంధించినటువంటి పదము గుదావర్తము. తర్వాత నపుంసకత్వం, క్లైబ్యము. ఇది భగవద్గీతలో కూడా వస్తుంది. క్లైబ్యం మాస్మగమ పార్థనైతత్వయ్యుపపద్ధతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. క్లైబ్యం ఫస్ట్ అర్జునుడిని అన్నటువంటి మాట ఇదే. ఆయన ఏమిటయ్యా ఇంత పెద్ద వీరుడివి ఒక నపుంసకుడిలాగా మాట్లాడుతున్నావే అని చెప్పి ఒకసారి ఇతని దుఃఖం నుంచి బయటికి తీసుకురావాలి. అందుకని ఒకసారి అలా అనేస్తారు క్లైబ్యం. తర్వాత మనస్సుకు వచ్చేటువంటిది ఉన్మాదం, మానసిక రుగ్మత, ఉన్మాదం. సో ఈ 11 అశక్తులు అంటే అవి పని చేయవలసినటువంటి విధానంలో స్థాయిలో పనిచేయకపోవటమే అశక్తి. అది 11 ఇంద్రియాలకి అంధత్వం, బధిరత్వం, ప్రసుప్తి, ఉపజిహ్విక, ఘ్రాణపాకం, మూకత, కుణిత్వం, ఖాంజ్యం, గుదావర్తం, క్లైబ్యము, ఉన్మాదం. 11. సో బుద్ధి సరిగ్గా పనిచేయనప్పుడు 17 విధాలైనటువంటి వైకల్యాలు ఏర్పడతాయి. అవి ఎడిషన్ టు దిస్. అవి తుష్టి భేద వైపరీత్యములు 9, సిద్ధి భేద వైపరీత్యములు 8. అంటే తుష్టికి సంబంధించి 9, సిద్ధికి సంబంధించి 8. అవేంటో తర్వాత కారికలో అంటే 50వ కారికలో చూద్దాం. తుష్టి భేదాలు అధ్యాత్మిక్యశ్చతస్రః, చతస్రః ప్రకృత్యుపాదాన కాలభాగ్యాఖ్యాః బాహ్యా విషయోపరమాత్ పంచనవ తుష్టయో అభిమతాః. ప్రకృత్యుపాదాన కాలభాగ్యాఖ్యాః. ప్రకృతి, ఉపాదానము, కాలము, భాగ్యము, ఇవి 4 కాబట్టి చతస్రః. ఆ చతస్ర అనేటువంటిది ఇక్కడ వస్తుంది. ఎటువంటివి? ఆధ్యాత్మిక్యః. ఆధ్యాత్మిక్యః అంటే ఇవి ఆధ్యాత్మికమైనటువంటివి. దుఃఖత్రయంలో వచ్చినప్పుడు ఈ మాటలు చెప్పుకున్నాం. ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవిక, 3 రకాలైనటువంటి దుఃఖాలు. వీటిని తాపములు అని కూడా అంటారు. అందుకనే తాపత్రయము లేదా దుఃఖత్రయము అక్కడ మొదలుపెట్టాం సాంఖ్య దర్శనం. ఈ దుఃఖత్రయం అనేటువంటిది నివారించాలి అని అంటే జ్ఞానాతేవతు కైవల్యం, జ్ఞానంతో మాత్రమే ఈ దుఃఖ నివారణ జరుగుతుంది అని చెప్పుకుంటూ వచ్చారు. సో ఈ ఆధ్యాత్మికములు 4 ఏంటివి? ఆధ్యాత్మికమైనటువంటి ప్రకృతి, ఉపాదానము, కాలము, భాగ్యము. విషయోపరమాత అంటే విషయముల నుంచి విరమించటము. బాహ్యములు తుష్టులు 9, నవతుష్టయః అభిమతాః అంగీకరించబడేవి. ఈ తుష్టి భేదాలు చెప్పుకుంటున్నాం ఇప్పుడు. ప్రకృతి, ఉపాదానము, కాలము, భాగ్యము ఈ 4. ఆధ్యాత్మిక దుఃఖము అంటే ఏం చెప్పుకున్నాము? ఆత్మకు సంబంధించినటువంటివి. ఆధ్యాత్మిక ఆత్మకు, ఆధిదైవిక దైవవశాత్తు, ఆధిభౌతిక ఇతర జీవుల ద్వారా వచ్చేటువంటిది. ఆత్మకు అంటే ఏంటి? ఇక్కడ 2 వస్తాయి. ఆత్మకు వచ్చేటువంటి ఆత్మ అంటే దేహానికి కావచ్చు, లేకపోతే
మనసుకు కావచ్చు. ఇవి 2 రకాలు వస్తాయి. ఏది దేహానికి వస్తేనేమో వ్యాధి అన్నారు. మనసుకు సంబంధించినటువంటి రుగ్మత పేరేంటి ఇందాక చెప్పుకున్నాం? ఆసక్తి. మనసుకు సంబంధించిన ఆసక్తి ఏంటి? ఉన్మాదము. సో మనసుకి కనుక ఒకవేళ డిఫరెన్సెస్ వస్తే అంటే ఏదైనా సమస్య వస్తే దాన్ని అధి అంటారు. అది అధి. ఈ దేహానికి వస్తే వ్యాధి. దీన్ని అందుకని అధివ్యాధులు అంటారు. సో ఈ 9 తుష్టులు ఆధ్యాత్మిక తుష్టులు అన్నమాట. శబ్దాదుల నుంచి విరమించడం వల్ల కలిగే తుష్టులు 5. శబ్దాదుల నుంచి, శబ్దాదులు అని ఎప్పుడైతే అన్నారో ఎన్నవి? 5. శబ్దస్పర్శ రస రూప గంధములు. శబ్దాదులు అంటే శబ్దముతో ఆరంభమైనటువంటివి, శబ్దము ఆదిగా కలిగినటువంటివి. ఏంటి? శబ్దస్పర్శ రస రూప గంధములు. 5 తన్మాత్రలు అని కూడా అనుకున్నాం. వీటిని ఈ 5ని తన్మాత్రలు అనుకున్నాం. వీటికి సంబంధించినటువంటి పంచభూతాలు ఉన్నాయి. అలాగే పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. పంచ జ్ఞానేంద్రియాలకి ఇవి విషయములు అవుతాయి. సో ఈ తుష్టులు 5. ఆధ్యాత్మిక తుష్టులు 4. ఇప్పుడు చెప్పుకున్నాం కదా 4. ఏమేంటా 4? ప్రకృతి, ఉపాదానము, కాలము, భాగ్యము. ఇవి ప్రకృతికి సంబంధించినటువంటి 4 తుష్టులు. శబ్దాదులు 5 తుష్టులు. 5 + 4 9. ఈ 9 తుష్టులు అనేటువంటిది ఎవరి అభిప్రాయం? సాంఖ్యుల యొక్క అభిప్రాయం. ఎందుకంటే మనం సాంఖ్య దర్శన శాస్త్రం చదువుతున్నాము. వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకుంటున్నాం. తుష్టి అంటే ఒకలాగా చెప్పాలంటే మోక్షానికి అడ్డంకి. మోక్షం అందరికి కావాల్సింది మోక్షమేగా. మోక్షం వద్దు అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కాస్త వైపరీత్యం ఉన్నవాళ్ళు అంటారు మా మోక్షం అండి. చార్వాకులు అంటారుగా మోక్షము లేదు, గీక్షము లేదు, అంతా ఇక్కడే ఉంది, ఇక్కడే చేసేద్దాం, ఏదో చేసేద్దాం, ఇప్పుడు చేద్దాం అని అంటారు. సో ఈ తుష్టి అనేటువంటిది మోక్షానికి అడ్డంకి. అది సాధనని ముందుకు వెళ్ళనివ్వదు. ఎలా అంటే ఫస్ట్ది ఏం చెప్పుకున్నాం? ప్రకృతి. సో అంటే ప్రకృతి నుంచి వచ్చేటువంటి తుష్టి ప్రకృతి తుష్టి. సో ఈ ప్రకృతి తుష్టి అంటే ఏంటి? ఒకడు ప్రకృతి గురించి, దాని తత్వాన్ని గురించి తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఆగిపోయాడు అక్కడే. అంతటితోటి సంతోషం వేసింది. ఇది ఎలా అంటే వంట చేసే విధానం తెలుసుకున్నాడు, దాని ఇంగ్రీడియంట్స్, చేసే పద్ధతి అంతా చక్కగా నోట్స్ రాసుకున్నాడు, కానీ చేయలే. అంటే వాడికి వంటకం అనేటువంటిది సిద్ధించిందా? చేయలే. అన్నీ తెచ్చిపెట్టుకున్నాడు కూడా పాపం. షాప్కి వెళ్ళాడు, తెచ్చుకున్నాడు. ఈ అమ్మగారు లాంటి వాళ్ళ దగ్గర కూర్చొని రాసుకున్నాడు. ఇది ఎంత ఏది ఉంటుంది కదా, దానికి ఫామ్లో ఉంటుందా, ఆ ఫామ్లో ఏది ఎంత కలపాలి అన్నీ రాసుకున్నాడు, కానీ చేయలేదు. అది ప్రకృతి తుష్టి. అంటే తెలుసుకున్నాడు అంతే. దేని గురించి అంటే ప్రకృతి గురించి. ప్రకృతి అని అంటే ప్రకృతి అనేటువంటిది మూల ప్రకృతి అనేటువంటిది ఉంది, దాన్ని ప్రధానం అంటారు. దాని నుంచి మహత్తు వచ్చింది, మహత్తునే బుద్ధి అని కూడా అంటారు. బుద్ధి నుంచి అహంకారం వచ్చింది. బుద్ధి అనేది 2 సృష్టులు, సాత్విక సృష్టి, తామసిక సృష్టి. బుద్ధి నుంచి అహంకారం వచ్చింది. ఇది మళ్ళీ 2 రకాలు, సాత్విక సృష్టి, అహంకారమిక సృష్టి, మళ్ళీ తామసిక సృష్టి. మళ్ళీ దీని నుంచి ఏది తామసిక సృష్టి అనేటువంటి పంచతన్మాత్ర నుంచి పంచమహాభూతాలు వచ్చాయి. ఇదంతా తెలుసుకున్నాడు. పడుకుని నిద్రపోయాడు. పుస్తకం తల కింద పెట్టుకుని నిద్రపోయాడు. ఏం చేయాలి అని ఇంక చేయవలసింది చేయలే. సో అది ప్రకృతి తుష్టి. ఇతనికి మోక్షం వచ్చేసిందా? వంటకం వచ్చేసిందా? తినేసానా? టేస్ట్ తెలియలేదుగా. రెండోది ఉపాదాన తుష్టి. ఉపాదాన తుష్టి అంటే అలసాని పెద్దనది ఒక కావ్యం ఉంది, వినే ఉంటారు. ఏంటిది? మనుచరిత్ర అనుకుంటా. ప్రవరాఖ్యుడు అనేటువంటి అతని దగ్గరికి ఒక సిద్ధుడు వచ్చి ఒక కాలిపసరు ఇస్తాడు. కాలిపసరు రాసుకుంటాడు, వెళ్ళిపోతాడు. హిమాలయాలు దర్శనం చేసుకుంటాడు. అద్భుతంగా అక్కడ హిమాలయాల్లో ఎవరెవరిని కలవాలో అంటే తను అనుకున్న హిమాలయాల్లో యోగులు మహాత్ములు ఉంటారు కదా, దర్శనం చేసుకున్నాడు. హిమాలయాలు అద్భుతంగా అనిపించింది. ఈ లోపల కాలిపసరు కరిగిపోయింది. చదివాడు ఒకడు. చదివి నాకు కూడా ఇలాంటి సిద్ధి ఒకటి ఉంటే బాగుంటుంది అనేటువంటిది గ్రహించాడు. అంటే ఇలాంటి ఒక సిద్ధి, ఏదో కాలిపసరు ఎవరినో ఒక సిద్ధి దొరికి కాలిపసరు ఇస్తే దాంతో నేను హిమాలయాల దర్శనం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇతని కాన్సన్ట్రేషన్ దేని మీద ఉంది? ఆ రసం మీద ఉంది. అదేదో ఉంది కదా, అంటే దాని మీదనే ఉంది కాన్సన్ట్రేషన్. సంపాదించాడు కష్టపడి, వెళ్ళొచ్చాడు. వచ్చిన తర్వాత ఏమైంది? పసరు అయిపోయింది. సిద్ధుడిచ్చిన కాలిపసరు
అయిపోయిన తర్వాత ఏమైంది? నేల మీద నడవాలి, గాల్లో తేలిపోయాడుగా. అంటే ఇతనికి లభించిన సిద్ధి కూడా అంతే, ఉపాదాన తుష్టి ఇది. అంటే ఇంకొకటి అలాగే, ఇంకొకటికి పాదుకలు. ఇక్కడ చెప్పింది సిద్ధుడు ఇచ్చిన కాలిపసరు, ఒకళ్ళకి కాలిపసరు అయితే ఇంకొకళ్ళకి పాదుకలు, ఇంకొకళ్ళకి ఏదో ఒకటి. అంటే ఆ పరికరం ఉన్నంత వరకే వీళ్ళకి సాధన. కొంతమంది యోగదండం పెట్టుకుంటారు, ఆ యోగదండం ఉంటేనే సాధన. యోగదండం లేదనుకోండి, అది ఉపాదాన తుష్టి. అంటే వీళ్ళు లిమిటేషన్ అనమాట. తుష్టి అంటే ఇంకొకలాగా, ఐ థింక్ వీ షుడ్ టేక్ ఇట్ యాజ్ ఎ లిమిటేషన్ ఇన్ ద పాత్ ఆఫ్ సాల్వేషన్. అది లేకపోతే వీళ్ళు ఏం చేయలేరు, అలా ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి ఒక కంబళి ఇస్తే ఎగరగలుగుతాడు. ఏదో కథలు చెప్తారు కదా, చందమామ కథల్లో, ఒకడు ఎవరో కంబళి సంపాదిస్తాడు, దాని మీద కూర్చుని లోక సందర్శనం చేసి వస్తాడు. సో ఇతని సిద్ధి ఎంతవరకు? ఆ వస్తువు చేతి దగ్గర ఉన్నంత వరకే. సో ఇది ఉపాదాన తుష్టి. అంటే దీన్ని వీళ్ళ వర్షంలో చెప్పాలంటే, ఒకటి తత్వాన్ని తెలుసుకోకుండానే దండక మండలాదులతోనే మోక్షం సిద్ధిస్తుందని వాటిని గ్రహించి ఊరుకున్నాడు. అలాగే కొంతమంది ఉంటారు, సన్యాసం తీసుకుంటే మోక్షం వస్తుందండి అంటారు, అనుకుంటారు, తీసుకుంటారు, చేయవలసింది ఏం చేయరు. అమ్మయ్య సన్యాసం తీసేసుకున్నా, అయిపోయింది, ఇంకేం చేయలే. వస్త్రంతో మోక్షం వస్తుందా? రాదు. పోనీ దండక మండలాలు వాళ్ళ గురువుగారి ద్వారా వచ్చాయి, వస్తుందా? అదే ఉపాదాన తుష్టి. అంటే వాళ్ళకి ఆ ఉపాదానం మీద, ఆ ఉపాదానం వచ్చిన తర్వాత ఆసక్తి అంతవరకు ఆగిపోయింది, తర్వాత సాధన మీద లేదు. చాలామంది ఇలా కొంతమంది ఉంటారు, ఆశ్రమంలో వెళ్తే కాస్త మోక్షం వస్తుందండి, ప్రశాంతత వస్తుందండి అని చెప్పి ఆశ్రమాలకు వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆశ్రమాల్లో అక్కడ జరిగేటువంటి కార్యక్రమాల్లో పాల్గొనరు. వచ్చింది ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు వెతుక్కొని మరీ వాళ్ళు ఆశ్రమాల్లో. అంటే ఇక్కడ ఉదాహరణకి గురుగారు ఇక్కడ చెప్తున్నారు, ఈ చెప్పేదాని మీద శ్రద్ధ ఉండదు వాళ్ళకి. ఎవరైనా వచ్చారనుకోండి వెళ్ళిపోతారు పలకరించడానికి. అదే ఉపాదాన తుష్టిలో అంటారు. మూడోది కాలతుష్టి. కాలతుష్టి అంటే రావాల్సిన టైం వస్తే అదే వస్తుందిలే, అది కాలతుష్టి. కాలక్రమేణా అది వస్తుంది, మనం ఎంత చేసినా కానీ అది రావాల్సిన టైంకే వస్తుంది. అందుకని మనం చేస్తే ఎంత, చేయకపోతే ఎంత, ఆ దేవుడు అనుగ్రహిస్తే కదండి వచ్చేది, అప్పుడు దాకా వస్తుంది. కాలక్రమంలో మోక్షం అదే సిద్ధిస్తుంది. మనం ఏం చేసినా ఏం చేయకపోయినా కానీ ప్రళయం అనేది ఒకటి వస్తుంది కదా. ప్రళయం వచ్చినప్పుడు మనం అందరం కూడా అయిపోతాం కదా. ఇంకా జీవితం ఏముంది, జీవితమే లేనప్పుడు కష్టమే ఉంది, కష్టం లేదు, సుఖం లేదు. ప్రళయం వచ్చిన తర్వాత అది ఇలాగే వస్తుంది. ప్రళయం వచ్చే వరకు మనం ఇలాగే చేసేద్దాం. ఇలాంటిదే కాలదృష్టి. దానికోసం తత్వాన్వేషణ ఎందుకు, ఈ చదవటం ఎందుకు, మోకాళ్ళ నొప్పులు వచ్చేటట్టు కూర్చోవడం ఎందుకు, మోకాళ్ళ నొప్పులు వచ్చినా కూడా కూర్చోవటం ఎందుకు, ఇది కాలదృష్టి. భాగ్యదృష్టి. వీడి ఆలోచన ఎలా ఉంటుందంటే, మనం సాధన చేసినా చేయకపోయినా దైవానుగ్రహం లేకపోతే అది రాసుంటే వస్తుందండి. రాసుంటే ఎలాగో వస్తుంది కదా, ఏం చేయాలి? రాసుంటే వస్తుంది. రాసుందని తెలుసా? అదేనండి నేను అంటున్నాను. వీళ్ళు ఇలాగ ఆర్గ్యూ చేస్తారు. అదే కదా నేను అదే అంటున్నాను కదండి. రాసిందని ఎలాగో మనకు తెలియదు. రాసుంటే వస్తుంది, రాసలేదనుకుంటే రాదు. రాని దానికోసం ప్రయత్నం ఎందుకు? పోనీ వస్తుంది అంటారా? రాసుంటేనే కదా వచ్చింది. అంటే రాసున్నది ఎలాగో వస్తుంది కదా, ఇంకా ప్రయత్నం ఎందుకు? అంటే వాళ్ళ ఎండింగ్ ఎక్కడికి వస్తుంది? భాగ్యంలో రాసి పెట్టి ఉంటే మోక్షం దానంతట అదే వస్తుంది. అంటే ఏదో గేట్ దూకొచ్చేస్తుంది వాళ్ళ దృష్టిలో. దానికి గేట్లు అడ్డమండి భాగ్యంలో ఉంటే, ఇలా కూడా అంటారు. సో ఇలా అనుకోవటమే భాగ్యతుష్టి. ఈ 4 ఏంటి? ఆధ్యాత్మిక తుష్టులు. అంటే ఇది ఏ వ్యక్తి తన లోపల ఆలోచన విధానాలు ఏవి? ప్రాకృతిక, ఉపాదాన, కాల, భాగ్యం. ఈ నాలుగు కూడా ఆత్మకు సంబంధించిన తుష్టులను చెప్పాడు. ఆత్మ అనేటువంటిది ఇక్కడ వాడాడు. ఇంతవరకు ఆత్మ అనేటువంటి పదం రాలేదు కదా, ఆత్మకు సంబంధించి. అయినా కూడా ఇక్కడ ఈ డెఫినేషన్, ఈయన చెప్పిన విధానాన్ని బట్టి చూస్తే ఈ ఆత్మ డెఫినేషన్ మనము పరమాత్మతోటి తీసుకోవద్దు, పురుషుడు తోటి చెప్పటంలే, పురుషుడిలాగా తీసుకుని చెప్పటంలా, అంతఃకరణం వరకే వస్తుంది. చూడండి, ఇవి ఆలోచనలు అనేటువంటి కూడా ఇక్కడ మనస్సు, బుద్ధి, అంతఃకరణం ఆ స్థాయిలోనే ఉంది. అంటే ఈ వ్యక్తి యొక్క ఆలోచన విధానం వరకే వచ్చింది. ఇక్కడ ఆత్మ అని అంటే ఇక్కడ మనం తీసుకోవాల్సినటువంటిది పురుషుడు కాదు, అంతఃకరణం వరకు తీసుకోవచ్చు. తర్వాత 5 బాహ్యతుష్టులు అనుకున్నాం. ఆ బాహ్యతుష్టులు అంటే ఏంటి? శబ్దాదులను కూడా చెప్పుకున్నాం.
ఇవి వేటికి విషయాలు? శబ్దాదులు, శబ్దస్పర్శ రస రూపగంధాలు. వీటిని గ్రహించాలంటే పంచ జ్ఞానేంద్రియాలు పనిచేయాలి. అంటే ఈ తుష్టు వేటికి సంబంధించినటువంటివి? ఆ జ్ఞానేంద్రియాలకి సంబంధించినటువంటివి. ఎందుకంటే అవే వీటిని గ్రహిస్తాయి. వీటితోటి అసలు లోక వ్యవహారం అంతా జరుగుతుంది. ఈ 5టిని కాసేపు స్విచ్ ఆఫ్ చేస్తే లోక వ్యవహారం జరుగుతుందా? ఆలోచన చేయండి. మనస్సులో ఆలోచన ఉంది కానీ వ్యక్తీకరించలేడు. వాగింద్రియంలో దోషం వచ్చింది, అంటే మూగితనం ఉంది. కన్ను లేదు, చెవి లేదు, నోరు లేదు, చెయ్యి లేదు. ఎప్పుడు యాక్షన్ తోటి చూపిద్దామంటే చేతులు లేవు, వెళుద్దామంటే కాళ్ళు లేవు. మరి ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాడు? బాహ్య వ్యాపారాలు ఎలా చెప్తారు? ఎలా ఎవరికి కన్వే చేయాలి? సో వీటితోటే లోక వ్యవహారం నడుస్తుంది. కాకపోతే ఈ లోక వ్యవహారం అంతా కూడా వృధా. ఇక్కడికి పనికొచ్చేదే తప్ప పైకి తీసుకెళ్ళేది ఏమీ లేదు. ఇక్కడి నుంచి దేన్నైనా ఆర్జించాలంటే కష్టమే. పోనీ సంపాదించారు, దాన్ని రక్షించడం ఇంకా కష్టం, అది కష్టమే. అది తరిగిపోతుందేమో అనేటువంటిది ఒక దుఃఖం. పోనీ ఏదన్నా అనుభవించాలి అంటే ఏదన్నా తినాలి, ఏదన్నా ఆ తత్తత్ ఇంద్రియానికి సంబంధించినటువంటి విషయాన్ని ఆనందించాలి. ఏది చెయ్యాలన్నా కూడా హింస లేకుండా జరగదు. అన్నం వండాలి, హింస లేకుండా జరుగుతుందా? కూరలు కట్ చేస్తారు, పొరపాటున అందులో ఏదో పుచ్చు ఏదో ఉంటే కటక్ అయిపోయిందా? పారేస్తారు కానీ అప్పటికైతే హింస అయిపోయిందిగా, అయిపోయింది. సో హింస లేకుండా ఏదైనా పని జరుగుతుందా? జరగదు. దేన్ని అనుభవించడం కుదరదు. అందువల్ల ఉపభోగం కూడా దుఃఖానికే దారితీస్తుంది. అందువల్ల ఏమి చేయకూడదండి. ఏం చేసినా దోషమే. ఇల్లు ఉడవాలి. ఇల్లు ఎందుకు ఉడవాలి? శుభ్రంగా ఉండాలి. ఇల్లు ఉడిస్తే ఏమవుతుంది? పురుగులు ఇవన్నీ ఎందుకండి హింస చేయటం? వద్దు, చేయకండి, మానే, అయిపోయింది. వంట చేయాలి, వద్దు. నీళ్ళలో ఏవో ఉంటాయి, బియ్యంలో ఏవో ఉంటాయి. కాబట్టి అది హింస. కాబట్టి వద్దు, అది కూడా వద్దు. సో పోనీ స్వామీజీ ఏదో పూజ చేస్తున్నారు, సరే పూలు కోసి ఇద్దాం, వెళ్తారు. చెట్టు నుంచి పూ తింటే, నేనొక పూల మొక్క కడ నిలిచి చివాలు నా కొమ్మ వంచి, అదంతా గుర్తొస్తుంది. అప్పుడు గుర్తొస్తాయి అన్నీ, పని చేయాలన్నప్పుడు గుర్తొస్తాయి. కాబట్టి పూలు కొయ్యవద్దు. పోనీ పళ్ళు తిని బతుకుతాం. గురువుగారి దగ్గర ఇలాంటి శిష్యులు ఉంటే ఏమవుతుంది? చివరికి గురువుగారు ఏమంటారు, అరే నాయన కనీసం వంట చేయకపోతే పళ్ళు తెచ్చిపెట్టరా అన్నారు. పళ్ళు గురువుగారు చెట్టు నుంచి పండు తెంపవలే, చెట్టు ఏడ్చునేమో హింసే. అందువల్ల ఏం చేయాలి? ఏది చేయొద్దు. సో ఈ విధంగా వీటిని ఏమంటారు? బాహ్య తుష్టులు అన్నారు. సో జ్ఞానేంద్రియాలకు సంబంధించే కాదు, కర్మేంద్రియాలకు సంబంధించి కూడా తుష్టే. నడవాలి, అరే బాబు కొంచెం నీళ్ళు తెచ్చిపెట్టరా. గురువుగారి పరిస్థితి ఎలా ఉంటుంది ఇప్పుడు ఆలోచించండి. నాయన శిష్య చాలా మంచివాడు, కొన్ని నీళ్లు తెచ్చిపెట్టరా, పండు తెచ్చిపెట్టలేదు, కనీసం నీళ్లు తెచ్చిపెట్టరా. ఇక్కడి నుంచి అక్కడికి నడవాలి, నడిచే లోపలికి ఎన్ని చీమలు. ఎంత మేధావో చూడండి, గురువుని మించిన శిష్యుడు వీడు. సో పూలు కోసిన, పండు కోసిన, చివరికి నీళ్లు తెచ్చిపెట్టాలన్నా చివరికి గురువుగారికి మోక్షమే ఇలాంటి శిష్యులు ఉంటే. ఇత్యాది ఆలోచనలు ఏం చేస్తాయి? ఏ ద్రవ్యాన్ని సమీకరించనివ్వవు. అంటే ఇలాంటి ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తి అసలు ఏమీ చేయలేడు, ఇంకా ఏమి చేయలేడు. కూర్చుని ధ్యానం చేయాలంటే కాస్త పరిసరాలు శుభ్రంగా ఉండాలి. శుభ్రంగా ఉండాలంటే అక్కడ ఏదో హింస జరుగుతుంది. కూర్చోవాలన్న ఆలోచన వాడికి. ఏమో కూర్చుంటే దాని కింద ఏమన్నా, పడుకుంటే ఏమన్నా, ఇంత ఆలోచనలు ఉంటే ఇంకేం చేస్తాడు అతను? ఏమీ చేయలేడు. సో ఈ విధంగా తుష్టులు 9. ఇందులో 2 రకాలని చెప్పుకున్నాం. ఒకటి ఆత్మతుష్టి 4 రకాలు. రెండో రకం బాహ్య తుష్టులు 5 రకాలు. సో ఈ విధంగా అంతా బాహ్య అంటే ఆత్మతుష్టి, బాహ్య తుష్టులు కలిసి 4 + 5 9 రకాలు. ఈ 9 రకాల తుష్టులు ఏంటివి? విఘాతములు. దేనికి?
సాధనకి, మోక్ష మార్గంలో విఘాతాలు తీసుకోవాలి. తర్వాత 51వ ఊహ శబ్దో అధ్యయనం దుఃఖ విఘాతా త్రయః సుహృత్ ప్రాప్తి దానం చ సిద్ధయో అష్టౌ సిద్ధేః పూర్వోంకుశ త్రివిధః. అంటే ఊహ శబ్దం అని అంటే వేదాన్ని శబ్దము అని ఇంకొక మాట అంటారు. ఎందుకని శృతి అని అంటారు. శృతి అని అంటే వినటం ద్వారా నేర్చుకునేటువంటిది కాబట్టి శృతులు అనేవారు. శృతి అని అంటే ఏంటి? వినటం. వినటం అంటే ఏంటి? దేన్ని వింటాము? శబ్దాన్ని వింటాం. కాబట్టి ఇవి శబ్దములు, కర్ణేంద్రియముల ద్వారా గ్రహించారు కాబట్టి శబ్దములు. శబ్ద ప్రమాణం అంటే వేద ప్రమాణం ఇంకొక మాట, దాన్ని శృతి ప్రమాణం అని కూడా అంటారు. శబ్ద అధ్యయనం అంటే వేదాధ్యయనం. దుఃఖ విఘాతా త్రయః అంటే ఊహ, శాస్త్రము, శాస్త్ర అధ్యయనము. దుఃఖ వినాశకరములు 3. దుఃఖ వినాశకరములు ఏంటి? మంచి మిత్రుడు లభించాడు, సన్మిత్రుడు దగ్గర ఉన్నాడు అనుకోండి, మనం ఎంత కష్టంలో ఉన్నా కూడా అతను ఓదార్చుతాడు. ఓదార్చి ఎప్పుడు ఇలాగే ఉండదు, మారుతుంది, ధైర్యంగా ఉండు అని ధైర్యం చెప్పేటువంటి వాడు సుహృత్, సన్మిత్రుడు అంటారు. దాన్ని సుహృత్ ప్రాప్తి, మంచి మిత్రుడు లభించటం. తర్వాత దానము. దానం అంటే తెలిసింది. దుఃఖ వినాశకరములైనటువంటి 3 అవి ఏంటో తర్వాత చూద్దాము. ఊహ, శాస్త్రము, శాస్త్రాధ్యయనము. దుఃఖ వినాశకరమైనటువంటివి 3, 6 మంచి మిత్రుడు లభించడం, దానము. ఇవి 8 సిద్ధులు అని ఇక్కడ చెప్తున్నారు. అక్కడ చెప్పినటువంటిది అణిమాది సిద్ధులు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఊహ శబ్దో అధ్యయనం దుఃఖ విఘాతాస్త్రయ సుహృత్ ప్రాప్తి దానం చ, ఇవన్నీ కలిసి సిద్ధయో అష్టౌ సిద్ధే పూర్వో అంకుశ త్రివిధ. వీటికి పూర్వము 3 విధములైనటువంటి అంకుశం ఉన్నది. అదేంటి వివరంగా విచారణ చేద్దాం ఇప్పుడు. సిద్ధుల స్వరూపము ఇంతకుముందు వివరించాం కదా. అణిమ, లఘిమ, గరిమ, మహిమ, ఈశిత్వ, వసిత్వ, ప్రాకామ్య, ఈ సిద్ధులన్నీ కూడా చెప్పుకున్నాం. సత్యాసత్య నిర్ణయం, యుక్తాయుక్త వివేకం కొరకై తర్క సహాయంతో అనగా తగు విధంగా ఆలోచించటమే ఊహ. ఊహ అంటే ఏంటి? అది ఇంగ్లీషు, కానీ దాని ఈక్వలెంట్ కాదు, దీని ఈక్వలెంట్ అది కాదు. ఊహ అని ఇక్కడ వీళ్ళు చెప్పేటువంటి నిర్వచనం వింటే అక్కడ డిక్షనరీలో వచ్చే మీనింగ్ వేరే ఉంటుంది, సరిపోదు ఇక్కడ వచ్చేటువంటి శబ్దాలకి లేదా పదాలకి అర్థం ఏదైతే ఉందో డిక్షనరీలో రాదు మనకి. ఉదాహరణకి అహంకారము, ఇంగ్లీష్లో అహంకారం అంటే ఏం చెప్పాలి? ఈగో. కానీ దీని నిర్వచనం విన్న తర్వాత ఈగోకి అంత క్లారిటీ ఉందా? అలాగే ఊహకు కూడా చూడండి. ఒకటి సత్యాసత్య నిర్ణయం. ఇమాజినేషన్లో సత్యాసత్య నిర్ణయం జరుగుతుందా? ఇమాజినేషన్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ ఇట్ ఈస్ నాట్ రియల్, ఇట్ ఈస్ ఇమాజిన్డ్. ఇట్ మే బి రియల్ ఆర్ ఇట్ మే నాట్ బి రియల్ అండ్ యూ కెనాట్ డిటర్మిన్ ఇట్ ఈస్ రియల్. అందుకని సత్యాసత్య నిర్ణయం అనేటువంటిది ఇమాజినేషన్లో లేదు. కాబట్టి ఆ ఒక్కదాంతో అసలు ఊహకి అది సరిపోదు. కాకపోతే ఏదో చెప్పాలి ఇంగ్లీష్లో అంటే అది అంత వస్తుందేమో తెలియదు ఇప్పటికీ. రెండోది యుక్తాయుక్త వివేకం, అది ఇమాజినేషన్ తోటి అవ్వడు రాదు. సో అందుకని ఇక్కడ నిర్వచనం మనం ట్రై చేద్దాం. అంటే తర్క సహాయంతో దాని గురించి ఆలోచించాలి. ఇమాజినేషన్లో ఆలోచన లేదు, తర్క సహాయం లేదు అక్కడ. తర్క సహాయం అంటే తార్కికంగా అంటే ఇంగ్లీష్లో దీనికి చెప్పచ్చు, తార్కికంగా అనే దానికి చెప్పచ్చు ఎనలైటికల్ థింకింగ్, ఎనలైజ్ చేయటం. అంతవరకు ఉంటే అది ఊహ, అప్పుడు ఊహ అంటారు. శబ్దం అంటే సాంఖ్యశాస్త్రం. వీళ్ళ దృష్టిలో శబ్దం అంటే సాంఖ్యశాస్త్రం, అంటే జ్ఞానాన్ని అందించే శాస్త్రం ఏదైతే ఉందో అది శబ్దం అంటున్నారు సాంఖ్యులు. మామూలుగా ఇక్కడ సాంఖ్య దర్శనం కాకుండా బయట వేదాంత పరిభాషలో శబ్దము, వేదాంత పరిభాష కానీ కామన్ పరిభాషలో కానీ అద్వైత పరిభాషలో కానీ తీసుకుంటే శబ్దము అంటే శృతి, శృతి అంటే వేదము, స్మృతి వేరు, శృతి అంటే వేదం. సో వీళ్ళకి సంబంధించి శబ్దము అంటే సాంఖ్యము. సో అధ్యయనం అంటే ఈ సాంఖ్య దర్శన శాస్త్రాన్ని అధ్యయనం చేయటం. ఎందుకంటే మనం దీనికి ఇప్పుడు కన్ఫైన్ అయిపోవాలి. చక్కగా అధ్యయనం చేయటం అంటే
మనస్సుకు పట్టించుకుని బుద్ధికి ఎక్కించుకోవటం. తర్వాత దుఃఖ నివారణకి దుఃఖ విఘాతాహ అంటే దుఃఖాన్ని నశింపచేసేటువంటివి. దుఃఖాలు అనేటువంటివి మనం అసలు ఫస్ట్ సాంఖ్య దర్శనం మొదలుపెట్టింది దుఃఖాలతోటి. 3 రకాల దుఃఖాలు, వాటికి విఘాతం కలిగించేవి ఏవైతే ఉన్నాయో 3 రకాల దుఃఖాలు ఉన్నాయంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి విఘాతం కలిగించేది మినిమం ఉండాలి. అంటే 3 విఘాతాలు అన్నాడు కాబట్టి ఒక్కదానికి ఒకటి ఉన్నట్టు. ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవిక దుఃఖాలు తొలగిపోయేటువంటి మార్గాలు ఏం చెప్పారు? జ్ఞానమే అని చెప్పారు. కానీ దీనికి మార్గాలు అన్నాడు, 3 అన్నాడు. తర్వాత సుహృత్ ప్రాప్తి అన్నాడు, దాన్ని సజ్జన సాంగత్యము. సజ్జన సాంగత్యం అంటే మనకి మంచి విషయాలు చెప్పేటువంటి వాళ్ళు, ఆచరించి చూపించేటువంటి వాళ్ళు. తర్వాత దానము. ఈ 8 సిద్ధులు ఇవి మోక్షానికి పనికొస్తాయా చెడగొడతాయా? పనికొస్తాయా? ఇవి మోక్షానికి ఉపకరిస్తాయి. ఈ సిద్ధులు సమకూరక ముందు ఏమున్నాయి? విపర్యము, అశక్తి, తుష్టి. ఆ 3 ఏం చేస్తాయంటే అంకుశం ఏనుగుని కంట్రోల్ చేసినట్టుగా, ఆ విధంగా వశం చేసుకున్నట్టుగా మానవుణ్ణి వశంలో పెట్టుకుంటాయి. ఏంట 3? విపర్యం, తుష్టి కూడా ఒకటి, విపర్యం రెండోది అశక్తి. అశక్తి అశక్తి దగ్గర దాకా వచ్చారు. విపర్యము, అశక్తి, తుష్టి. ఈ 3 ఎవరిని కంట్రోల్ చేస్తున్నాయి? అంతఃకరణ. మనస్సు, బుద్ధి, అంతఃకరణం ఏదైతే ఉందో దాన్ని, ఇవన్నీ జరిగేది, వీటి యాక్షన్ అంతా కూడా యాక్షన్ అండ్ యాక్టివిటీ అంతఃకరణంలోనే ఉంటుంది. యాక్టివిటీ అంతఃకరణంలో స్టార్ట్ అయిన దాని యొక్క రిజల్ట్ మే కమ్ ఇన్ టు జ్ఞానేంద్రియాస్ అండ్ కర్మేంద్రియాస్. అంతే కదా, మనసులో కూడా వస్తాయి. సో ఆ 3 అంకుశం ఏనుగుని నిగ్రహించినట్టుగా, ఎటు కావాలంటే అటు మళ్ళించినట్టుగా మళ్ళించేస్తాయి. అంతేనా? సాధన కూర్చుంటాం, ఏదో ఆలోచన తీసుకొస్తుంది, లేచిపో అంటుంది, అంతే, లాక్కుపోతుంది, అంతే, వెళ్ళి తీరాల్సిందే. ఏదో క్రియేట్ చేస్తుంది, అది కనిపిస్తుందా? అంకుశం, అట్లీస్ట్ అంకుశం కనిపిస్తుంది ఏనుగుని కంట్రోల్ చేసేది. ఇది లోపల ఉండి ఎటు కావాలంటే అటు మళ్ళిస్తుంది. చాలే విన్నదిగా వెళ్ళి పడుకో అంటుంది. క్లాస్ వింటుంటే నిద్ర వస్తుంది ఒక్కొక్కసారి, ఏదో కారణం చెప్పుకుంటారు, నిద్ర వస్తుంది, దాని కారణం ఏంటి? అలిసిపోయామండి, రాత్రి దోమలు కుట్టేయండి, ఏదో చెప్పుకుంటాం కదా. అందరికీ ఉంటాయి ఇవన్నీ. మానవుడిని వశం చేసుకుంటాయి. అంటే ఇవి మోక్షానికి, అంటే జ్ఞానానికి ఆటంకాలు. వాటికి అంటే ఈ సిద్ధులు, అష్టసిద్ధులు ఏవైతే ఇవి ఉన్నాయో, ఈ అష్టసిద్ధులు అనేవి మోక్షానికి ఉపకరణాలు, ఉపకరిస్తాయి. కానీ ఆ 3 పైన చెప్పినటువంటివి వీడు మోక్షం దారిలో వెళ్తూ ఉంటే దొక్కి వీటి అటు అది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్పి మళ్ళిస్తాయి. తర్వాత ద్వివిధ సృష్టి గురించి తర్వాత కారికలో వస్తుంది. మనకి ఎన్ని కారికలు అయినాయి అనే కంటే కూడా డెప్త్కి వెళ్ళింది, చాలా డెప్త్కి వెళ్ళిపోయింది. అశక్తి అనేటువంటిది ఇన్ని విధాలు ఉంది అనేటువంటిది డెఫినేషన్ ఉంది. ఇలాంటి ఆలోచనలు చూడండి, ఏ పని చేసినా కూడా హింసే కదా, దచ్చేటువంటి ఆలోచనలు అనమాట చాలామందికి. సో దీంతో ఇక్కడ ఆపేద్దాము. ద్వివిధ సృష్టి గురించి రేపు చెప్పుకుందాం. ద్వివిధ సృష్టి అని అంటే భావ సృష్టి, సృష్టి 2 విధాలు, భావైరధివాసితం లింగం. సో అదంతా రేపటి నుంచి విచారణ చేద్దాం. ఈరోజు ఇక్కడికి ఆపేద్దాం. 51. సో విపర్యము, అశక్తి, తుష్టి, సిద్ధి, ఈ 4 దేనికి సంబంధించినవి? పంచ విపర్యయ భేదా. పంచ విపర్య భేదాల్లో అశక్తి అవన్నీ వచ్చాయి, పంచ విపర్యాలు. కానీ అసలు విపర్యము, అశక్తి, తుష్టి, సిద్ధి ఇవి దేనికి వచ్చినాయి? బుద్ధి యొక్క సృష్టిలో భేదాలు చెప్పుకుంటున్నాం. బుద్ధికి సంబంధించినటువంటిది ప్రత్యయ సర్గ. ఈ ప్రత్యయ సర్గలో విపర్యయ, అశక్తి, తుష్టి, సిద్ధి ఇవి 4 రకాలు ప్రత్యయ సర్గ. సో ఇప్పుడు అంతా మనం ప్రత్యయ సర్గ, సర్గ అంటే సృష్టి, ఆ సృష్టి క్రమాన్ని చూస్తున్నాం అన్నమాట. సో దానిలో మళ్ళీ భేదాలు ఒక్కొక్క దాంట్లో అలా చెప్పుకుంటూ వెళ్తున్నాం. 2-3 సార్లు కొంచెం ఆలోచన చేసి విచారణ చేస్తే
ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి విన్నాం కాబట్టి విన్నారు కాబట్టి వర్డ్స్ సంస్కారం అనేటువంటిది ఉంటుంది. దీన్ని ఇంకొక 2-3 సార్లు అభ్యాసం చేస్తే విచారణ చేస్తే నిలిచిపోతాయి, గుర్తుండిపోతాయి. సందర్భం వచ్చినప్పుడు అవి మనకి హెల్ప్ చేస్తాయి సాధనలో. ఇప్పుడు జపానికి కూర్చున్నాం, ఇవి అడ్డం పడతాయి, ఈ ఆసక్తులు అడ్డం పడతాయి, అన్నీ అడ్డం పడినప్పుడు ఇది ఆ ఆసక్తి, కానీ దీని నుంచి ఇప్పుడు నేను ఓవర్కమ్ చేయాలంటే దానికి ఏదో అవసరమైతే చిన్న విరామం ఏదో ఉంటుంది సొల్యూషన్. అది తీసుకుని మళ్ళీ సాధనలో ముందు కంటిన్యూ అవ్వాలి అని చెప్పడానికి ఇవన్నీ పనికొస్తాయి. అంటే మనని మనం మోటివేట్ చేసుకోవడానికి పనికొస్తాయి సరిగ్గా అర్థం చేసుకుంటే. ఓం తత్సత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. నారాయణ నారాయణ నారాయణ. హరి ఓం తత్సత్. సర్వం సచ్చిదానంద పరబ్రహ్మార్పణమస్తు.